హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఇంట్లోనే నెయ్యి అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇంట్లో చాలా ఈజీగా మనం ఈ నెయ్యి అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెయ్యి చూసారా చక్కగా భలే పోసగా ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పే టిప్స్ ఇవన్నీ ఫాలో మీరు కూడా చేస్తే మీకు కూడా ఇంత బాగా వస్తుంది నెయ్యి. నేను 2 పద్ధతుల్లో ఇవాళ నెయ్యి ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. నెయ్యి బయట కొనే కన్నా ఇలా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా మంచిది. స్వీట్స్ చేసినా మనం బిర్యానీ అవి చేసినా కూడా స్మెల్ చాలా బాగా వస్తుంది. బయట నెయ్యికి ఈ నెయ్యికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం స్వచ్ఛంగా చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ పద్ధతిలో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ పాలన్నీ మనం బాగా మరగనిద్దాం. ఇలా మరగనిచ్చాక ఇలా పైన మీగడ కింద వస్తుంది. ఈ పాలన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే కనుక మనకి ఇంకా కొంచెం ఎక్కువ మీగడ వస్తుంది. ఈ మీగడంతా ఏ రోజుకి ఆ రోజు తీసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్నప్పుడే కొంచెం పెరుగు తోడు కింద వేసేసుకుంటే మనం లాస్ట్లో ఇంక తోడు పెట్టక్కర్లేదు. డైరెక్ట్ ఎప్పుడు కావాలితే అప్పుడు మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఈ మీగడంతా. నేను ఇలా 15 days నుంచి స్టోర్ చేసుకున్న మీగడ ఇదంతా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. నేను హాఫ్ మీగడే వేసాను. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. మీకు జార్ వచ్చి పెద్దది తీసుకోండి, లేకపోతే ఇది బయటకు వచ్చేస్తుంది. ఇది మీగడ అయ్యిని హాఫే వేసుకోవాలి, ఎక్కువ వేయకండి. చూసారా చక్కగా వెన్నపూస అంతా భలే పైకి వచ్చేసింది. ఇలా మనం అంతా చేసుకున్న తర్వాత మనకి వేరే బౌల్లో వాటర్ తీసుకుని ఈ వెన్నపూస అంతా మనం అందులోకి వేసేసుకోవాలి. మిగిలిన మజ్జిగ అంతా మనకి అవసరం ఉండదు, అది ఇంకా తీసేసుకోవచ్చు మనం. వాటర్లో వెన్నపూస ఇలా బాల్స్ కింద చేసేస్తే మనకి ఏదో కుడుముల్లాగానే చక్కగా ఏదో స్నో బాల్స్ లానే ఉన్నాయి చూడటానికి. మనం మీగడని స్టోర్ చేసుకుంటున్నప్పుడు అది ఒక బాక్స్లోకి తీసుకుంటాం కదా, అది డైలీ మనం మీగడ తీసుకున్నప్పుడే మాత్రమే తీయాలి. తర్వాత మళ్ళీ ఆ బాక్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అలా కాకుండా నార్మల్గా వదిలేస్తే కనుక మీగడంతా పాడైపోద్ది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఈ వెన్నపూస అంతా మనం చక్కగా వేరే వాటర్లో తీసుకుని బాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా ఒక 2-3 times దాకా వాష్ చేసుకోవాలి, లేకపోతే నెయ్యి అంత బాగోదు, పాడైపోద్ది, స్మెల్ కూడా అంత బాగోదు. ఇలా మనకి వాటర్ వైట్గా వస్తుంది చూసారా, వైట్ వాటర్ అంతా రాకుండా ఉండేటట్టు మనం చక్కగా 2-3 times వాష్ చేసేసుకుని మన నెయ్యి కాసే పాన్లోకి తీసేసుకోవాలి. ఇలా వెన్నపూస అంతా వేరే పాన్లోకి తీసుకున్నప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకుని నెయ్యి కాసుకుందాం. ఫ్లేమ్ హైలో పెట్టుకుని మనం వెన్నపూస అంతా కాసుకుందాం. ఇలా ఫ్లేమ్ హైలో ఉంచుకున్నప్పుడు మనం స్టవ్కి దగ్గరగానే ఉండాలి, ఎందుకంటే వెన్నపూస ఒకసారి కరిగిన తర్వాత అది పైకి పాలు పొంగినట్టు పైకి వచ్చేస్తుంది. లేకపోతే స్లోలో పెట్టుకునైనా మనం వెన్నపూస అంతా కాసుకోవచ్చు స్లోగా. వెన్నపూస అంతా కొంచెం కొంచెం కరుగుతుంది చూడండి. ఇలా మనం ఒక గట్టి పెట్టి మనం ఇలా కలుపుకోవచ్చు మధ్య మధ్యలో. ఫ్లేమ్ స్లోలో పెట్టి కాసుకుంటే కనుక ఎక్కువ టైం పడుతుంది. స్టార్టింగ్లో హైలో పెట్టి మనం స్టవ్ దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఇలా పైకి వచ్చేస్తుంది. మనకి బటర్ కావాలంటే కనుక ఈ వెన్నపూస ముందర తీసుకున్నాం కదా వెన్నపూస, ఆ వెన్నపూసలో కొంచెం లైట్గా పసుపు సాల్ట్ కలుపుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. అలా వెన్నపూసలాగే అదే మనకి బటర్ లాగా యూస్ చేసుకోవచ్చు. బయట ఇంకా బటర్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు. మనం వెన్న తీయడానికి మిక్సీలో వేసాం మీగడంతా, అలా కాకుండా మనం మీగడి ఒక గిన్నెలో వేసుకుని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కవ్వంతో గిలకొట్టినా అది చక్కగా వెన్నపూస వచ్చేస్తుంది. మనం ఏ పద్ధతి కావాలంటే అది మనం వాడుకోవచ్చు, మిక్సీలో అయినా కానీ కవ్వంతో అయినా కానీ మనకి ఏది ఈజీగా ఉంటే మనం అది ట్రై చేసుకోవచ్చు. నెయ్యి చూడండి చక్కగా కాగిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇందులో నేను కొంచెం స్మెల్ కోసం మనకి బాగుండటం కోసం మెంతులు వేస్తాను లైట్గా. ఇంకా మన దగ్గర తమలపాకు ఉంటే ఒక తమలపాకు క్లీన్ చేసేసుకుని మనం అది కూడా చిన్న ముక్కల కింద చేసేసి తమలపాకు వేసుకోవచ్చు. ఇది స్మెల్ అయ్యి బాగుంటుంది నెయ్యి ఇవన్నీ వేసుకోవడం వల్ల. ఇవన్నీ వేసుకున్నాక ఒక 2 minutes ఉంచుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మనం ఫిల్టర్ చేసేసుకుందాం నెయ్యి అంతా. చల్లారిపోయింది, ఫిల్టర్ చేసేసాను చూడండి. చక్కగా ఒక బాటిల్ నెయ్యి వచ్చింది. కలరు అది స్మెల్ చాలా బాగుంది.
రెండో పద్ధతిలో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి అసలు వంట చేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇది జస్ట్ మనం ప్రెషర్ కుక్కర్లో వేసేస్తే మేగడంతా మనకి నెయ్యి వచ్చేస్తుంది. ఇంక వేరే ప్రాసెస్ ఏమి ఉండదు. ఒకసారి ఈ ప్రాసెస్ కూడా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. నాకు మీగడ వచ్చేసి 3 బాక్సెస్ అయినాయి, చిన్న బాక్సెస్. ఈ పట్టు లేట్ అయింది మీకు ఈ ప్రాసెస్లో చూపించాలి ప్రెషర్ కుక్కర్లో అని నెయ్యి కాద్దాం అనేసరికి లేట్ అయింది. అందుకు నాకు 3 బాక్సెస్ అయిపోయినాయి చిన్నవి. ఒక 20 డేస్ది ఇది మీగడంతా. ఫస్ట్ వచ్చేసి మనం ఒక కుక్కర్ తీసుకుని, కొంచెం పెద్ద కుక్కరే తీసుకోవాలి. ఇందులో మొత్తం నేను 3 బాక్సుల్లోని మీగడంతా వేసేసాను. ఇలా మొత్తం వేసేసుకున్నాక ఒకసారి దీన్ని మనం గట్టితో కలపాలి. మనం ఈ మీగడంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి మనం మార్నింగ్ తీసుకుంటే మనం ఏ మధ్యాహ్నమో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా కూలింగ్గా ఉంటే కనుక కొంచెం టైం తీసుకున్నాక అప్పుడు చేసుకుంటే మంచిది. ఇలా కలిపేసుకుని మనం కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసి మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇలా స్టవ్ మీద పెట్టేసుకుని మనం ఇప్పుడు దీనికి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. స్లోలోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి. ఇప్పుడు దీని మీద నేను ఒక టిష్యూ పేపర్ పెట్టి పైన విజిల్ పెడుతున్నాను. టిష్యూ పేపర్ ఎందుకు పెడుతున్నానంటే మనకి విజిల్ వచ్చినప్పుడు ఆ వాటర్ అది మొత్తం స్టవ్ అంతా పడిపోకుండా ఉండటానికి ఇలా టిష్యూ అయితే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని పెట్టాను. నేను స్టవ్ మీద సైడ్ కూడా పెట్టాను అటు ఇటు టిష్యూస్. మనకి వాటర్ పెడితే కనుక అది టిష్యూతో క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగాని. ఇప్పుడు విజిల్ పెట్టేసి విజిల్స్ రానిద్దాం. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేకపోతే మాడిపోద్ది. ఇదిగోని ఫస్ట్ విజిల్ వచ్చింది చూడండి. నాకు పెద్ద ఎక్కువ రాలేదు, వాటర్ వచ్చేసి లైట్గా వచ్చింది. పైన టిష్యూ మీదే పడింది, కుక్కర్ మీద ఉన్న టిష్యూ మీదే. కింద స్టవ్ మీద ఏం పడలేదు. ఇప్పుడు సెకండ్ విజిల్ కూడా వచ్చింది చూడండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. సెకండ్ విజిల్ వచ్చినా కూడా నాకు పెద్ద ఎక్కువ ఏం పడలేదు. టిష్యూ పేపర్ ఉండటం వల్ల దాంట్లోనే కొంచెం కవర్ అయిపోయింది. ఇప్పుడు ఈ టిష్యూ తీసేసి మనం ఆ టిష్యూతో క్లీన్ చేసేసుకోవచ్చు. పైన కుక్కర్ మీద పడింది. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం విజిల్ తీసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత తీయాలి విజిల్ వచ్చేసి. నాకు స్టవ్ మీద పెట్టిన టిష్యూస్ మీద అసలు ఆ వాటర్ ఏం పడలేదు. చూడండి చక్కగా ఎంత డ్రైగా ఉన్నాయో. నాకు ఆ కుక్కర్ మీద వాటరే పడింది. అది కూడా టిష్యూతో క్లీన్ చేయడం వల్ల నీట్గానే ఉంది. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయింది. మూత తీసి చూద్దాం. చూడండి ఇదంతా పాలు విరిగితే వస్తుంది, అలాగా ముక్క ముక్కల కింద అని వాటర్ కింద ఉంది. దీన్ని ఒకసారి మిక్స్ చేసి చూద్దాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం స్టవ్ మీద పెట్టుకుందాం. ఈ వాటర్ అది పెరుగులా ముక్క ముక్కల కింద ఉన్నదంతా మొత్తం దగ్గరికి వచ్చేయాలి. ఇది మొత్తం అంతా దగ్గర అవటానికి నాకు ఒక 1/2 అవర్ టైం పట్టింది. ఇప్పుడు మీగడ ఎక్కువ రావడానికి మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. పాలు మనం కాచేటప్పుడు ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత పొంగు వస్తుందనగా ఆఫ్ చేసేసి అది చల్లారిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ కాచుకోవాలి. ఇలా 3-4 టైమ్స్ చేస్తే తర్వాత చల్లారిన తర్వాత పాలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మీగడ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చూసారా 1/2 అవర్ తర్వాత నాకు ఇది ఎలా దగ్గరికి వచ్చిందో. ఇది ఇంకా ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. ఇది ఇలా తయారు చేస్తుంటే కలాకండ పాలు విరిగిపోయినప్పుడు మనం కలాకండ చేసుకున్నట్టు ఉంది దీన్ని చూస్తుంటే. చూడండి నెయ్యి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది ఇలా మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కనుక కింద అంటుకుపోతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ చేయడం ఈజీయే. మనకి గిన్నెలు కూడా ఎక్కువ అవ్వవు. ఒక కుక్కర్ అయితే సరిపోతుంది మనకి. కాకపోతే దీనికి గ్యాస్ ఎక్కువ అవుతుంది మనకి. చూడండి ఇది దగ్గరికి వచ్చేసింది ఇంకా బాగా. ఇంకొక 5 మినిట్స్ కట్టేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు వడకబెట్టేసుకోవాలి. ఇలా వడపెట్టుకునేటప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని అందులో మనం ఇలాగ ఒక క్లాత్ వేసుకుని నెయ్యి అంతా మనం అందులో వడపోసేసుకుందాం. ఇలా స్లోగా నెయ్యి అంతా మనం అందులో వేసేసుకుని వడపోసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మనకి కొంచెం ఇది వేస్ట్ అన్నది ఎక్కువ వచ్చింది. ఇలా మనం క్లాత్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల అదంతా మనకి బాగా దిగిపోతుంది ఆ నెయ్యి అంతాని. ఇలా మనం క్లాత్లో వేసుకుని దాన్ని ఇలా గట్టిగా ముడివేసినట్టు తిప్పేసుకుని నెయ్యి అంతా మనం ఇలాగ పిండేసుకోవాలి.
ఫస్ట్ ఒక గిన్నెలోకి మొత్తం నెయ్యి అంతా మనం వడపోసేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఏ బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటామో ఆ బాటిల్లో మనం నెయ్యి వడపోసుకోవాలి. నేను గాజు బాటిల్లో స్టోర్ చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం నేను దీన్ని వడపోస్తున్నాను. నెయ్యి ఎంత వచ్చిందో చూద్దాం. నెయ్యి కాచినప్పుడు ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది. ఏదో స్వీట్ చేస్తున్నట్టు నెయ్యి వాసన చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు ఈ గాజు బాటిల్ కాకుండా ఇంకా మిగిలిపోయింది. ఇది వచ్చేసి నేను ఒక వేరే చిన్న బాటిల్ తీసుకుని అందులోకి స్టోర్ చేసుకుంటున్నాను. డైలీ యూస్కి ఉంటుందని. మిగిలింది అలాగా పక్కన పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోని. నాకు నెయ్యి వచ్చేసి 1 కేజీ బాటిల్ గాజు బాటిల్ కాకుండా ఇంకా ఒక చిన్న బాటిల్లో ఒక పావు కేజీ దాకా వచ్చింది నెయ్యి. అంతే అండి, మన నెయ్యి ప్రిపేర్ అయిపోయింది. చూసారా, కలరు అది చాలా బాగుంది. ఇది చల్లారిన తర్వాత చక్కగా పూస కింద వస్తుంది నెయ్యి అంతాని. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మన ఇంట్లో చక్కగా నెయ్యి తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల పిల్లలకి కూడా చాలా మంచిది ఈ నెయ్యి వాడటం వల్ల. పిల్లలకి చక్కగా ఈ నెయ్యితో సున్నుండలు చేసి ఇస్తే వాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి, తింటారు ఇష్టంగాని, చాలా బలం కూడాని. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మనకి సెకండ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. గిన్నెలు కూడా చాలా తక్కువ అవుతాయి, కానీ మనకి గ్యాస్ ఎక్కువ వేస్ట్ అవుతుంది కొంచెం. మనకి ఏది బెటర్ అనిపిస్తే అది చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.